ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఈరోజు మనం సాంఖ్య దర్శనంలోని చతుర్థ అధ్యాయమును ప్రారంభించుకుంటున్నాము. త్రివిధ దుఃఖముల అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అంటాడు. అంటే మానవ జన్మ లభించిన తర్వాత వివిధ యోనులయందు కేవలం మానవ శరీరము ధరించినప్పుడే మనకు సంయోగ వియోగాలు, వార్ధాక్యము, వ్యాధులు ఉంటాయని అనుకోవద్దు. ఎటువంటి యోనిలోకి ప్రవేశించిన అచట కూడా వివిధ తాపాలు, ఈ త్రివిధ దుఃఖాలు ఉంటవి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైనా కూడా జీవుడు దుఃఖమును దూరం చేసుకోవాలి అనుకుంటాడు. అయితే ఆ దుఃఖమును తాత్కాలికంగా దూరం చేసుకోవడమా, దీర్ఘకాలంలో దూరం చేసుకోవడమా, పూర్తిగా దూరం చేసుకోవడమా అనేది జీవుడి పైన ఆధారపడి ఉంది. అందుకని ఇక్కడ చతుర్థ అధ్యాయంలో మొదటి సూత్రం ఏం చెప్తాడంటే, రాజపుత్రవత్ తత్వోపదేశాత్. రాజపుత్రవత్ తత్వోపదేశాత్. ఒకానొక రాజకుమారుడు బాల్య దశలోనే తప్పిపోతాడు. అయితే శిశువు పుట్టినప్పుడు బాలుడి యొక్క వీపు మీద ఒక చిహ్నము అచ్చువేయబడుతుంది. తప్పిపోయాడు, తప్పిపోయి ఆటవిక మనుషులతోనే పెరుగుతూ ఉన్నాడు. ఏదైతే నృత్యం చేస్తారో అటువంటి సమూహములో బాలుడు పెరిగి పెద్దవాడైపోయాడు. ఒకరోజు రాజు ఆ ఆటవిక మనుషులని తన రాజ్యములో వివిధ నృత్య ప్రదర్శన ఉన్నప్పుడు ఆ సమూహానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఆ సమూహములో బాలుడు కూడా ఆ రాజ్యములో నృత్య ప్రదర్శన చేయడానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు ఆ చిన్నప్పుడు ఏదైతే చిహ్నం ఉందో ఆ చిహ్నాన్ని గుర్తించిన తల్లి, ఆ సమయంలో బాలుడితో ఆడుకున్నటువంటి దాసులు, సైనికులు గుర్తుపట్టి ఆ పుత్రుడి యొక్క అసలు ఇతనెవరు, మీకు ఎలా దొరికాడు అనేది వివరణ తెలుసుకొని అప్పుడు అతనికి రాజవైభోగాలను కలిగింపజేస్తారు. అంటే అతను రాజుగా అంటే రాజకుమారుడిగా పుట్టినప్పటికీ, జన్మతోనే రాజ్య అధికారము వచ్చినప్పటికీ, మార్గ మధ్యములో జీవితములో చిన్నప్పుడు తప్పిపోవడం వల్ల
మరలా బంధువుల ఉపదేశం వల్ల అతనికి తన జన్మ యొక్క గొప్పతనం తెలిసిందే. రాజపుత్రుని వలె ఈ జీవాత్మకు కూడా గురువు యొక్క ఉపదేశము వలన, జ్ఞానుల ఉపదేశము వలన ఈ భవబంధనాలయందు ఎందుకు చిక్కుకొని ఉన్నావు? నీవు జడము కాదు, నీవు ఇంద్రియము కాదు, ఇంద్రియ గోళాలు కావు, కానీ ఇక్కడ ఎందుకు చిక్కుకొని ఉన్నావు అని గురువు యొక్క ఉపదేశముతో ఉపదేశింపబడినటువంటి జీవాత్మ తన స్వరూపమును తెలుసుకొని రాజపుత్రుని వలె విశేషమైన సుఖము అనుభవించే యోగముంది. మరి రాజపుత్రుడు అంటే తప్పిపోయిన తర్వాత కర్మ చెయ్యలేదా అంటే కర్మ చేశాడు, నృత్యము నేర్చుకున్నాడు, ఆ సమూహానికి సంబంధించిన పనులు నేర్చుకున్నాడు. కానీ రాజ్యరిక సుఖము రావాలి అంటే అతనికి నా జన్మ తెలిసినప్పుడే అర్థమైంది, అంటే వివేకము కలిగినప్పుడే. అటులనే కర్మ సాధనాలను సమకూరుస్తుంది, జ్ఞానము ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఆత్మకు తన స్వరూపం తెలుస్తుందో వివిధ దుఃఖాలను, బంధనాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది అంటాడు. అయితే మరొక ప్రశ్న, గురువు ఎవరికైతే ఉపదేశిస్తున్నాడో, ఉపదేశింపజేస్తున్నాడో అట్టి గురువు, అట్టి శిష్యునికి మాత్రమే ఈ తత్వజ్ఞానము అవగతమవుతుందా? పక్కన ఉన్న వాళ్లకు కాదా? అంటే గురువు ఎవరికి చెప్పాలనుకున్నాడో వారికి మాత్రమే అది లబ్ధినిస్తుందా? అన్యులకు కాదా? అన్యులు దానితో లాభాన్ని పొందలేరా అని ప్రశ్న. అప్పుడు దానికి పిశాచవత్ అన్యార్థోపదేశేపి, అటుల కాదు. నిజముగా ఆశ్రమములో సేవకులు ఉంటారు, వంట చేసే వాళ్ళు ఉంటారు, అతిథులు ఉంటారు, భృత్యులు ఉంటారు. గురువు తన శిష్యులకు పాఠం చెప్పేటప్పుడు పక్కన సేవకుడు జాగ్రత్తగా వింటే అతనికి కూడా తత్వజ్ఞానము అవగతమవుతుంది. అంటే గురువు ఎవరినైతే దృష్టిలో పెట్టుకొని ఉపదేశిస్తున్నాడో అతనికి మాత్రమే లాభము జరగదు. ఆ గురువు యొక్క ఉపదేశాన్ని అన్యులు విన్నా అన్యులకు కూడా లాభము జరుగుతుంది అని చెబుతూ ఒక పౌరాణిక కథ ఉంది. పార్వతి శివుడు మాట్లాడుకునేటప్పుడు, అంటే ఇది పౌరాణికమైనటువంటి కథ, వాళ్ళిద్దరూ తత్వజ్ఞానాన్ని మాట్లాడుకునేటప్పుడు అక్కడ పిశాచుడనే భృత్యుడు ఆ ఇరువురి మాటలు వింటాడంట. విన్నప్పుడు అతనికి కూడా ఏమైంది? ఆ జ్ఞానము అవగతమైంది. శివుడు పార్వతికి ఏదైతే చెబుతున్నప్పుడు పిశాచుడని భృత్యుడు కూడా శివుడి మాటలు విన్నందువలన అతనికి కూడా తత్వజ్ఞానము లబ్ధి జరిగింది అని పౌరాణిక ఉదాహరణ ఇస్తున్నాడు. అయితే ఈ తత్వజ్ఞానము ఒక్కసారి చెప్పినంత మాత్రాన వెంటనే శిష్యుడు దాన్ని గ్రహించగలుగుతాడా అని రెండవ ప్రశ్న. అర్థమైందా? ఆవృత్తి రసకృత్ ఉపదేశాత్, అలా సంభవం కాదు. ఏ కొందరికో చెప్పిన వెంటనే బుర్రకెక్కుతుంది, కానీ చాలా మందికి పలుమార్లు తత్వ ఉపదేశము వినినప్పటికీ ఆ మార్గములో వెళ్ళడం సంభవం కాదు. కానీ తప్పకుండా
తప్పకుండా గురువు తత్వోపదేశం చేస్తూనే ఉండాలి. మనం ఉపనిషత్తులని విన్నప్పుడు వారి తండ్రి శ్వేతకేతువు తన పుత్రుడైన ఆరునికి పలుమార్లు తత్వోపదేశం చేశాడు. అంటే పరమాత్మని స్వరూపం ఏంటి, జీవాత్మ స్వరూపం ఏమిటి, ప్రకృతి స్వరూపం ఏమిటి, అసలు ఈ బ్రహ్మచక్ర రహస్యాలు ఏమిటి, వివిధ యోనులు ఏ విధముగా జీవుడు ధరింపజేసుకుంటున్నాడు. ఈ ఉపదేశము ఒక్కసారి విన్నంత మాత్రాన ఇక మనం యోగులం అయిపోతాము, విన్నది మర్చిపోము, ఆచరిస్తాము అనడానికి వీలు లేదు. పలుమార్లు, ఎన్నోసార్లు, లక్షల సార్లు ఈ ఉపదేశము విన్నా కూడా కొంతమందిలో ఇంకా చైతన్యం రాదు అంటాడు. మరి గురువు ఒకసారి ఇచ్చి అలసిపోయి వదిలిపెడతాడా, పదే పదే చెప్తాడా అంటే యథార్థవాది అయిన గురువు నిరంతరము తత్వోపదేశం చేస్తూనే ఉంటాడు. ఎలా ధార్మికుడైన తండ్రి తన పుత్రునకు వ్యాపారాది క్షేత్రములో సలహాలు ఇస్తూ ఉంటాడో, అటులనే గురువు కూడా తన శిష్యునకు నిరంతరము తత్వోపదేశం ఎన్నిసార్లు చెయ్యవలసి వచ్చినా చేస్తూనే ఉంటాడు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, అసలు ఈ లోకమున తత్వోపదేశము జరిగింది, ఇక దుఃఖం తొలగిపోయిందా అంటే అటుల కాదు. శేనవత్ సుఖ దుఃఖి త్యాగ వియోగాభ్యాం. అరణ్యములో డేగ మాంసం ముద్ద నోట్లో పట్టుకొని ఉంది. ఇప్పుడు ఆ డేగ నోటి నుండి ఆ మాంసపు ముద్దను తీసుకోవాలని ఇంకా కొన్ని పక్షులు దాని మీద ఆక్రమణ చేస్తున్నారు. ఇప్పుడు తనకు అర్థమైంది, నేను ఈ మాంసం యొక్క రుచిని ఆస్వాదించలేను, ముందు నన్ను నేను రక్షించుకోవాలి అనుకున్నప్పుడు అది తన మీద ఆక్రమణ చేసిన పక్షులతో యుద్ధము చేయడానికి ప్రయత్నించదు. ముందు ఆ పక్షులు తన పైన ఎందుకు ఆక్రమణ చేశారు అది తెలుసుకొని ఆ మాంసం ముద్దను వదిలిపెడుతుంది. అటులనే తత్వజ్ఞానమును గురుముఖంగా విన్న తరువాత ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టడమే శ్రేయస్కరము. ఈ ప్రపంచము నా పైన ఎందుకు ఆక్రమణ చేసింది అనే ఆలోచన కంటే ఆక్రమణ చెయ్యడానికి ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టడమే అధిక లాభమును ఇస్తుంది అంటాడు. అటులనే మనము పరమాత్ముడు ఈ శరీరము ఇవ్వకపోతే బాగుండు, ఈ ప్రకృతిలో ఈ విధమైన ఆకర్షణ లేకపోతే బాగుండు, ఈ ఇంద్రియాలు, ఈ ఇంద్రియ వ్యాపారము ఇవన్నీ లేకపోతే బాగుండు అనడము కంటే, అంటే పరమాత్ముని సృష్టిని చూసి పరమాత్ముని చేత అనుభవింపబడుతున్న కర్మఫలాలను చూసి పరమాత్ముని దూషించకుండా ఈ ఇంద్రియాలను, ఈ ఇంద్రియ వాసనలను వదిలిపెడితే సరిపోతుంది కదా అంటాడు. ఎలా డేగా మాంసము యొక్క పదార్థమును వదిలిపెడితేనే ఆక్రమణ ఆగిపోయిందో, అటులనే జీవుడు కూడా విషయ వాసనలను, ఆ విషయ వాసనకు సంబంధించిన సమస్త సాధనాలను
త్యజించగలిగితే ఇక దుఃఖమే ఉండదు కదా అంటాడు. ఇంకేం చెప్తున్నాడు? త్యజించడం సంభవమా? ఈ సూక్ష్మ ఇంద్రియాలు, వాటి వలన జరుగుతున్నటువంటి పంచభూతాల ద్వారా ఏర్పడిన స్థూల దేహం యొక్క గోళాలు, మరలా ఈ కార్యరూప జగత్తున ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులు, ఇదొక పెద్ద ఒకదానికొకటి ఏదైతే జత చేయబడి ఉందో అందులో ముఖ్యంగా ఆకర్షణ ఉంది. అటువంటి స్థితిని జీవుడు వదిలిపెట్టగలడా అంటే ఏముంది? అహర్నిర్ణయనివత్ అంటాడు. పాము తన కుసుమమును వదిలిపెట్టినట్టుగా 6 మాసాలు ధరించి తన శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. అది ఇక వెనక్కి చూడదు. అటులనే ఏ మానవుడైతే తత్వజ్ఞానము అర్థమైన తర్వాత ఈ సృష్టి యొక్క రహస్యము, ఈ కార్యరూప జగత్తులో జరుగుతున్న వ్యాపారము, హెచ్చుతగ్గులు, మాన అవమానాలు, సంయోగ వియోగాలు, వీటన్నింటిని కూడా సూక్ష్మంగా తెలుసుకున్న తర్వాత ఆ కార్యరూప జగత్తు యొక్క కర్తను ప్రశ్నించడము ఆపివేసి అసలు తన ఏ సాధనాల ద్వారా అయితే ఈ జగత్తుని అనుభవిస్తూ మరలా ఆ సాధనాల ద్వారానే దుఃఖము అనుభవించవలసి వస్తుందో, అట్టి సాధనాలను, ఆ సాధనాల ద్వారా లభించే సుఖమును దుఃఖమును జీవుడు సర్పము వలె త్యజించగలిగితే అతి శ్రేష్టము అంటాడు. ఎటులా? చిన్న హస్తవద్దువా. ఇప్పుడు మన ఈ వ్రేళ్ళు, పాదాలు, శరీరంలోని ఏ అవయవమైనా సరే అది సుఖాన్ని ఇచ్చింది. ముఖ్యంగా హస్తాలు, పాదాలను తీసుకుందాం. ఇక మనం గమనించాము లేదా గమనించలేదు, చికిత్స చేశాము చెయ్యలేదు, అనేక కారణాలు ఉండొచ్చు. మన కుడికాలుకో ఎడమకాలు పాదమునకో ఒక చిన్న పుండు, అది పెరిగి పెద్దదై చాలా ఇన్ఫెక్షన్ సోకిపోయింది ఆ పాదమునకు. ఆ పాదం మనదే, అక్కడ ప్రవేశించినటువంటి వ్యాధి వలన మనము తీవ్ర దుఃఖం అనుభవించవలసి వస్తుంది. అప్పుడు ఆ దుఃఖ నివారణ కోసం మనం పాదమును ఏం చేయాలి? తొలగించితేనే మనం ఆ దుఃఖమును అనుభవించకుండా ఉండగలుగుతాం. అంతే ఉపాయం. అరే నా కాలు పోతదు, నా కాలు పోతుంది, నా కాలు పోతుంది అనుకుంటే దుఃఖం ఎక్కువైపోతుంది. అదే చెప్తున్నాడు. చిన్న హస్తవద్దువా, పుండైనటువంటి అవయవాన్ని ఛేదించినప్పుడే దుఃఖము తొలగిపోతుందో, అటులనే జీవాత్మ తత్వజ్ఞానమును పొందిన తర్వాత సామర్థ్యమును పెంచుకుని ఈ ప్రకృతిని వదిలిపెట్టినప్పుడే, త్యజించినప్పుడే దుఃఖ నివారణ జరుగుతుంది అంటాడు. అందుకనే అసాధనానుచింతనం బంధాయ భరతవత్. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, భరతుడు అని అంటే మీరు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులోని భరతుడే కాదు, చాలా మంది భరతులు పుట్టారు భారతదేశంలో. భరతుడు
ఒక మంచి యోగి, చక్కటి సమర్థుడు. కానీ అతను అడవిలో భ్రమించేటప్పుడు ఒక లేడి పిల్ల అతనికి దొరికింది. ఇక ఇతను దాని యొక్క సంరక్షణ చెయ్యడంలో తన వ్యక్తిగత జీవితమును, వ్యక్తిగత సామర్థ్యమును విఘ్నం కలిగించుకోవలసి వచ్చింది. అంటే లేడి పిల్లను పెంచాలనే కోరిక వలన భరతుడు ఆ లేడితో బంధం ఏర్పడింది, విఘ్నం ఏర్పడింది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే అసాధనాను, అవసరములైనటువంటి విషయాలను, అవసరములైనటువంటి బంధనాలను మనం వదులుకోవలసిందే అంటాడు. అటులనే సరే, మనలో ఎటువంటి విషయ వాసన లేదు, మనం ప్రతినిత్యము యోగ సాధన చేస్తున్నాము, స్వయముగా కోరికలు లేవు, అంత మాత్రాన ముందుకు జరుగుతామంటే దానికి కూడా చెప్తున్నాడు, బహుభిర్ యోగే విరోధో రాగాదిభిః కుమారి శంఖవత్. ఇప్పుడు చిన్నప్పుడు కన్యలకు, బాలికలకు మనము కాళ్ళకు పట్టీలు కడతాం, పట్టగొలుసులు కడతారు. దానికి బొంగురు గజ్జలు ఉంటవి. మనమేం వేసుకోలేదు, మన కాళ్ళకు లేవు. కానీ మన ఇంట్లో, మన అతి సామీప్యములో ఆ కన్య తిరుగుతూ ఉంది గజ్జలు ధరించుకొని. ఆమె నడుస్తూ ఉన్నప్పుడు ఆ గజ్జల శబ్దము మనని ఆకర్షింపజేస్తుందా లేదా? ఏమైంది? చిన్న ఆన్సర్ కూడా కష్టమైందా? చేస్తుంది. అంటే మనం గజ్జలు ధరించలేదు అంటే మనం అనుకుంటున్నాము ఈ ఆభరణం నేను త్యజించాను అనుకుంటున్నాం. కానీ ఆభరణాలను ధరించినటువంటి వ్యక్తుల పక్కన ఉండడం వలన ఆ శబ్దం ఏం చేసింది? మనని ఆకర్షింపజేస్తుంది. అందుకనే ఇప్పుడు ఆ తల్లికి పట్టీలు వేయొద్దనే ధైర్యం మనకు లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనలో ఆకర్షింపబడకుండా ఉంటున్నాడు కాబట్టి సూత్రం చెప్పాడు. మనలో స్వయముగా ఎటువంటి ఆసక్తి లేదు, ఆభరణాలు ధరించాలనో, శబ్దస్పర్శ రూప విషయ వాసనలను స్వీకరించాలనో ఆసక్తి లేదు. తత్వోపదేశం ఉపదేశింపబడ్డాము, శ్రద్ధ పెరిగింది, నిరంతరం సాధన చేసుకుంటున్నాం. కానీ మనం ఎవరి మధ్యలో అయితే ఉంటున్నామో వారిలో ఇంకా ఆ ప్రవృత్తి ఉంది. అప్పుడు ఆ ప్రవృత్తి మనని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. మరి ప్రభావితం కాకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? యోగ సాధన ఇంకా ఎక్కువ చేయాలి. ఇంకా చెప్పండి సమాధానం. వారికి దూరంగా ఉండాలి. ఎవరైతే ప్రాపంచిక సుఖాల యందు ఆసక్తి చూపుతున్నారో, శబ్దస్పర్శ రూపరస గంధాదుల యందు లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ, ఇటువంటి ప్రకృతి తత్వం వైపు ఎవరికైతే మనస్సు నిరంతరము ఉందో అటువంటి వారితో మనం దూరంగా ఉండడమే మంచిది అంటున్నాడు. అందుకనే ద్వాభ్యామపి తథైవ, అటులనే సాంగత్యము కూడా మనము ఎక్కువ గోష్ఠిలో ఉండకూడదు, సమూహములో ఉండకూడదు. ఎందుకంటే సమూహములో ఉన్న వారి యొక్క జీవన లక్ష్యము మన జీవన లక్ష్యము ఉంటుంది. ఎవరైతే లోకేషణ, విత్తేషణ, పుత్రేషణ
అనే లక్ష్యం ఎన్నుకున్నారో వాళ్ళతో మనం ప్రతిసారి సాంగత్యం చేస్తే ఏమవుతుంది? లక్షణాలు వస్తాయి. మనకు అవే లక్షణాలు అలవడతాయి. వాళ్ళ ప్రభావమే మన పైన పడుతుంది. 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 అందుకనే యోగ సాధకుడు బహు సాంగత్యమును వదిలిపెట్టాలి, ఏకాంతములో ఒంటరిగా ఉండడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నాడు. నిరాశ సుఖీ పింగళావత్. మీరు ఈ సమాజంని నాకంటే దూరం ఉండండి, నా నుంచి దూరంగా వెళ్ళిపోండి అని మనం అనలేము. అనగలుగుతామా? అనలేము. అనలేము. కాబట్టి మనమే వాళ్ళ నుండి దూరంగా దూరంగా తొలగిపోవాలి. దూరం అవ్వాలి. లొకేషన్ ఇప్పుడు ఒక వేదిక మీద సన్మానం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి సన్మాన గ్రహీతలు ఏవైతే మంచి పనులు చేసినందుకు వాళ్ళకు సన్మానం జరుగుతుందో అట్టి మంచి పనులు మనం ఇంకెక్కువ చేసాం, కానీ అక్కడ మనకు సన్మానం జరగడం లేదు. ఇప్పుడు ఆ స్థితిని మనము దుఃఖింపబడకుండా రక్షించుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఆ ప్లేస్ కి వెళ్ళకుండానే ఉండాలి. ఇంకా కరెక్ట్, అది కూడా ఫస్ట్. ఇంకా నేను ఆన్సర్ రాంగ్ అని చెప్పలేదు, కానీ ఇంకొక ఉపాయం చెప్పండి. అలాంటి వారికి దూరంగా ఉండాలి. స్మిత చెప్పింది, నువ్వు చెప్పింది కొంచెం అటు ఇటుగా ఒక్కటే రా. ప్లేస్ కి వెళ్ళకపోవడము, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండడం, కొంచెం మనుషులు స్థానం అంతే. ఇంకా సాధన పెంచుకోవాలి. ఇంకా ఇంకా చెప్పండి. మనము ఒక మంచి పని వేదిక మీద మనకు సన్మానం జరగాలని చేశామా, లేదా మానవీయ ధర్మము ఉందని చేశామా? మానవీయ మానవీయ ధర్మం. ధర్మం ఉందని చేస్తాం. కాబట్టి మనం సన్మానాన్ని మనమే వదిలిపెట్టుకోవాలి. నేను చేసిన ఈ పనికి గుర్తింపు రావాలనే కోరిక మనకు దుఃఖం ఇస్తుంది. అది కర్తవ్యంగా భావిస్తే మనకు దుఃఖం ఉండదు అంటున్నాడు. అర్థమైందా? ఈ లోకమున మనము సమాజ ఉపకార కార్యములు ఎవరో మనను గుర్తించాలని చెయ్యలేదు. మన మనస్సులో రాగం ఉండకుండా ప్రశాంతత ఉండడం కోసం మానవీయ స్థానము నుండి దైవీ స్థానములోకి ఎదగడానికే మనం ఉత్తమ కర్మలు చేస్తున్నాం. లక్ష్యం వేరుగా ఉంది. ఏంటి? మనస్సులో ఎటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. నిరంతరము యోగ సాధన చెయ్యాలి అంటే అంత కుదరదు. కనుక ఎప్పుడైతే యోగ సాధన నుండి జీవుడు నేను చేయలేకపోతున్నాను అనిపిస్తుందో అప్పుడు పుస్తక పఠనం చేసుకోవాలి. సరే, పుస్తక పఠనము కూడా చెయ్యలేని స్థితిలో సామాజిక ఉపకారంతో కూడుకున్న మంచి పనులు చేయాలి. ఎందుకు చేస్తున్నాడు? తన మనస్సుని దుష్టత్వం వైపు పోనివ్వకుండా చిత్తమున శాంతముగా ఉండడానికి, చిత్తమున మలినాలు లేకుండా ఉంచుకోవడానికి, సమయం వృధా చెయ్యకూడదు గనక సామాజిక ఉపకారము చేస్తున్నాడు. చేసుకోవాలి. అంతేకాని అక్కడ జరుగుతున్నటువంటి సన్మానంలో ఆ సన్మానింపబడిన వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను, నన్ను గౌరవించలేదని ఎందుకు బాధపడాలి? ముందు నువ్వు త్యజించు. ఇది అందరికీ చెప్పడం లేదు. ఎవరికి చెప్తున్నాడు? ఈ క్వాలిటీస్ అన్ని ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరైతే సాధన చేయలేకపోతున్నారో, పుస్తక పఠనం చేయలేకపోతున్నారు, ఈ సంఘమును త్యజించాలని, ఏకాంతములో ఉండాలని ఈ ఉపదేశం ఎవరికి ఉంది? యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళ కోసం. ఎవరైతే
త్రివిధ దుఃఖాల నిర్మూలము చేసి కైవల్య ప్రాప్తిని లబ్ధి చేసుకోవాలనుకుంటున్నారో, జన్మ రాహిత్యము తెలుసుకోవాలనుకుంటున్నారో, జన్మ రహస్యము తెలుసుకోవాలనుకుంటున్నారో, జన్మ కథాంత బోధ తెలుసుకోవాలనుకుంటున్నారో, అటువంటి వారు అధికాంశం ఏకాంతములో ఉండాలి. సామాజిక సన్మానాలకు ఎంత వీలైతే అంత దూరముగా ఉండాలి. అంటే తనలోనే ఆ ప్రవృత్తి ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఆ సన్మాన స్థలానికి వెళ్ళవలసి వచ్చిన తటస్థముగా ఉండే శక్తిని పెంచుకోవాలి తప్ప నాకు జరగలేదు అన్న బాధ ఉండకూడదు. అర్థమైందా? కొన్నిసార్లు మనము మన స్థితిని తెలుసుకోవడానికి అటువంటి ప్లేస్కి వెళ్ళాలి. అంటే నా సాధన ఎంత పరిపక్వంగా ఉంది. ఇప్పుడు నిరంతరం మనం అరణ్యములో కూర్చుని ఇంట్లోనే ఉండి ఏకాంతంలో ఉంటే స్థితి బానే ఉంది. ఇప్పుడు మనం అంటే అంతక పూర్వం నలుగురిట్లో తిరిగినప్పుడు 10 మందిలో తిరిగినప్పుడు స్థితి కంటే ఏకాంతంలో ఉన్నటువంటి స్థితి చాలా లాభాన్ని ఇస్తుంది. అది నిజమైన ఉన్నతి అనుకోకూడదు. మనం అప్పుడప్పుడు ఈ స్థితిలోకి వెళ్ళి, అంటే ఇలా సమూహంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విపరీత క్షేత్రములో ఉండి కూడా మనం తటస్థంగా ఉన్నామా, నా యోగ స్థితి వృద్ధి చెందిందా లేదా అని కూడా మనకు పరీక్షించుకుంటే మనకు లాభమే జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి.